హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు గుండు రామారావు, లైఫ్ హెల్త్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, ఎండిఆర్టీ ఏజెంట్, సూర్యాపేట నుండి అండి. ఈ రోజుల్లో ప్రమాదాలు అనేది సర్వసాధారణంగా మారినాయి. ఎప్పుడు ఏ క్షణం ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి. ఒక కుటుంబానికి యజమాని అయి కుటుంబాన్ని సంరక్షిస్తూ కుటుంబ బాధ్యతలు తీసుకొని కుటుంబాన్ని సంతోషంగా చూసుకున్నటువంటి వ్యక్తికి సడన్గా ఏదైనా ప్రమాదం జరిగి ఆ కుటుంబానికి దూరం అయినప్పుడు ఆ కుటుంబ పరిస్థితి అనేది చాలా అంధకారంగా ఉంటుంది. అలాంటి సందర్భంలో పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ, అలాగే కుటుంబం మొత్తానికి ప్రమాద బీమా అనేది ఉన్నట్లయితే ఆ కుటుంబం ఆర్థికంగా భరోసాతో ఉంటుంది. కాబట్టి స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారు అతి తక్కువ ప్రీమియం తోటి కుటుంబం మొత్తానికి ప్రమాద బీమా అనేది కల్పిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క బీమా గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. స్టార్ హెల్త్ కుటుంబ ప్రమాద బీమా, ఈ పాలసీ మనకు అందించేటటువంటి ప్రయోజనాలు ఇప్పుడు మనం చూద్దాము. ప్రమాదంలో ఆర్థిక భరోసాని అందిస్తుంది. ఇది కుటుంబం మొత్తానికి ప్రమాదంలో ఆర్థిక భరోసాని అందిస్తుంది. ఎలిజిబిలిటీ ఎంట్రీ ఏజ్, ఈ పాలసీ తీసుకోవాలి అనుకుంటే దీనికి ఎలిజిబిలిటీ ఏమి ఉండాలి? కుటుంబ పెద్దల వయసు, అడల్ట్ ఏజ్ తీసుకున్నట్టయితే వాళ్ళ వయసు 18 సంవత్సరాల వయసు నుండి 65 సంవత్సరాల వయసు వరకు, ఈ వయసులో ఎవరున్నా కానీ వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. చిల్డ్రన్ ఏజ్, మరి పిల్లల వయసు మనం తీసుకున్నట్టయితే 16 రోజుల పిల్లల దగ్గర నుండి 25 సంవత్సరాల వయసున్న పిల్లల వరకు ఈ పాలసీ తీసుకోవచ్చు. అంటే ఒక ఫ్యామిలీగా ఇది ట్రీట్ చేయబడుతుంది. పాలసీ యొక్క ప్రయోజనాలు మనం తీసుకున్నట్లయితే ప్రమాదవశాత్తు కనుక ఒక మరణం సంభవించినట్లయితే భర్త లేదా భార్యకు 100% బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. ఉదాహరణకు ఒక 10 లక్షల రూపాయల బీమా తీసుకున్నట్లయితే భర్త కానీ భార్య కానీ ప్రమాదంలో మరణించినప్పుడు ఈ కంపెనీ వారు వారి నామినీకి 100%, అంటే 10 లక్షలకు 100% 10 లక్షల బీమాని చెల్లిస్తారు. అదే పిల్లలకు తీసుకున్నట్లయితే 25% బీమా మొత్తాన్ని చెల్లిస్తారు. అయితే కుటుంబం అంటే భర్త భార్య, ఒక్కరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు పిల్లల వరకు ఒక కుటుంబంగా పరిగణించబడుతుంది. ఈ కుటుంబం మొత్తానికి ఈ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కుటుంబ యజమాని అతని భార్యకు 100% బీమాని చెల్లించడం జరుగుతుంది. కానీ పిల్లలకు తీసుకున్నట్టయితే వారికి 25% బీమాని చెల్లిస్తారు. వారు పిల్లలు ఏదైనా మరణం ప్రమాదపూర్వకంగా వాళ్ళు మరణించినట్లయితే వారికి 25% బీమాని చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్, శాశ్వత పూర్తి అంగవైకల్యం. ఈ యొక్క వ్యక్తులు మరణించకపోయినప్పటికీ ఏదేని ప్రమాదం జరిగి శాశ్వత అంగవైకల్యం కలిగినట్టయితే అప్పుడు కూడా 100% బీమాని వారికి నామినీకి చెల్లించడం జరుగుతున్నది. అదే వారి పిల్లలకు కనుక శాశ్వత అంగవైకల్యం సంభవించినట్లయితే 25% బీమా మొత్తాన్ని చెల్లించడం జరుగుతుంది. లేదా పార్షల్గా అంగవైకల్యం కలిగినట్టయితే ఆ యొక్క డాక్టర్ గారు నిర్ధారించిన మేరకు ఆ పర్సంటేజ్ ప్రకారం ఈ యొక్క బీమాని చెల్లించడం జరుగుతున్నది. వరల్డ్ వైడ్ కవరేజ్, ఒక వ్యక్తి భారతదేశంలో ఈ ప్రమాద బీమా పాలసీ తీసుకొని వేరే దేశంలోకి వెళ్ళి అక్కడ ఏదేని ప్రమాదశాత్తు మరణించినట్టయితే అప్పుడు కూడా ఈ పాలసీ బీమా మొత్తాన్ని అతని నామినీకి చెల్లించడం జరుగుతున్నది. నెక్స్ట్, ప్రమాదం రకములు. అసలు ఏ ప్రమాదాలు జరిగితే ఈ యొక్క బీమా వర్తిస్తుంది అనేది మనం చర్చించుకున్నట్లయితే విద్యుత్ ప్రమాదం, ఏదైనా విద్యుత్ షాక్ వల్ల వ్యక్తి మరణించినట్లయితే ఈ యొక్క బీమా అనేది వర్తిస్తుంది. అగ్ని ప్రమాదం, ఏదైనా అగ్ని ప్రమాదం జరిగి అతను మంటల్లో కాలి ఇట్లా చనిపోయినట్టయితే, మంటలు అంటుకొని చనిపోయినట్లయితే అప్పుడు కూడా ఈ బీమా అనేది వర్తిస్తుంది. రోడ్డు ప్రమాదాలు, మనం నిత్యం రోడ్డు ప్రమాదాలు ఎన్నో చూస్తున్నాము.
ఇలా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి అతను మరణించినట్లయితే ఈ యొక్క బీమా అనేది చెల్లించడం జరుగుతున్నది. అలాగే రైలు ప్రమాదాలు, పడవ ప్రమాదాలు, విమాన ప్రమాదాలు, ఇలా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదం జరిగి మరణించినట్లయితే అప్పుడు కూడా ఈ యొక్క బీమా అనేది వర్తిస్తుంది. పాము కాటు, తేలు కాటు, కుక్క కాటు, కోతి కాటు, వీటికి కూడా ఈ కాటుకి బలై ఎంతోమంది మరణిస్తున్నారు. మనం ఈ ఈ రోజుల్లో ఎన్నో చూస్తున్నాము, పేపర్లో ఇలాంటి న్యూస్ ఎన్నో వస్తున్నాయి. వీటికి కూడా ఈ యొక్క 100% బీమా అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇది కూడా ప్రమాదం కింద వస్తున్నది. నెక్స్ట్ సెల్ ఫోన్ ప్రమాదాలు. మనం ఈ మధ్యన తరచుగా చూస్తున్నటువంటి ఇదొక వార్త. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతూ అతను మాట్లాడుతున్న సందర్భంలో ఆ సెల్ ఫోన్ పేలి ఆ యొక్క వ్యక్తి మరణించిన సందర్భాలు చాలా చూస్తున్నాం. లేదా ఓవర్ హీట్ అయిపోయి ఆ సెల్ ఫోన్ పేలి దగ్గర ఉన్నటువంటి వ్యక్తి మరణించడం చూస్తున్నాం. ఇలాంటివి జరిగినా కానీ ఈ యొక్క బీమా అనేది వర్తిస్తుంది. ఇంట్లో కాలు జారి కింద పడటం. చాలామంది ఈ మధ్య కాలంలో బాత్రూంలో కాలు జారి కింద పడటం, ఇంట్లో ఏదైనా బండల మీద నడుస్తూ ఉన్న క్రమంలో కాలు జారి కింద పడి ప్రాణాలు కోల్పోవటం చూస్తున్నాము. ఇలాంటిది జరిగినా కూడా ఈ యొక్క బీమా అనేది వర్తిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క బీమాకు ఎన్ని లక్షలకు ఎంత ప్రీమియం అనేది చెల్లించాలి అనేది మనం ఈ యొక్క ప్రీమియం పర్టికులర్స్ మనం ఒకసారి గమనిద్దాం. బేసిక్ ఏంటంటే 10 లక్షల బీమా పాలసీ ఉంటుంది. 10 లక్షలకు వచ్చేసి ఒక సంవత్సరానికి గాను కుటుంబం మొత్తానికి 885 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదే 20 లక్షల బీమాకి 1770 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 30 లక్షల బీమాకి 2655 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 40 లక్షల బీమాకి 3540 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. 50 లక్షల బీమాకి 4425 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇది అండి అతి తక్కువ ప్రీమియంతో కుటుంబం మొత్తానికి మన బీమా రక్షణ కల్పించుకోవటం కోసం అద్భుతమైనటువంటి స్టార్ హెల్త్ కుటుంబ ప్రమాద బీమా పాలసీ అండి ఇది. ఈ పాలసీ చేయండి, మీ కుటుంబాన్ని ఆర్థికంగా ఒక సెక్యూర్గా ఉంచుకోండి. ఈ పాలసీ యొక్క వివరాలు ఇవ్వండి. ధన్యవాదములండి.